హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫిల్మ్. రివ్యూ ఇచ్చి చాలా రోజులైంది. ఈ రోజు నుంచి డైలీ ఒక మూవీతో రివ్యూ ఇస్తాను. మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా 'అబ్సెషన్' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం రండి. మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. కానీ మూవీ యొక్క క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అసలు ఎందుకింత క్రేజ్ అని మూవీ బుక్ చేసుకొని థియేటర్‌కి వెళ్లి చూసాను. మ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది మూవీ మాత్రం. ఒక లవ్ స్టోరీని ఇలా కూడా చూపించవచ్చా అని షాక్ అయ్యాను. ఇది హర్రర్ మూవీ కాదు. బట్ మెయిన్ లీడ్‌లో చేసిన ఆ యాక్టర్స్ మాత్రం మన అందరిని భయపెడుతుంది. ముందుగా స్టోరీ విషయానికొస్తే బియర్ అండ్ నిక్కీ ఇద్దరు ఒక స్టోర్‌లో పనిచేస్తూ ఉంటారు. బియర్‌కి నిక్కీ అంటే చాలా ఇష్టం. కానీ తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలంటే చాలా భయపడుతూ ఉంటాడు. ఒకరోజు బియర్ గిఫ్ట్ షాప్‌కి వెళ్లి వన్ విష్ విల్లో అనే ఒక విచిత్రమైన వస్తువును కొంటాడు. దానిని 2 ముక్కలుగా విరిస్తే ఒక కోరిక నెరవేరుతుందని దాని బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది. నిక్కీ నన్ను ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి అనే ఒక కోరిక కోరుతాడు. అలాంటి ఒక కోరిక నిజమైతే ఏం జరుగుతుంది? ఆ తర్వాత నిక్కీలో వచ్చిన మార్పులేంటి? బియర్ ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేదే మిగతా స్టోరీ అంతా. మూవీ చూసాక డైరెక్టర్ 'అబ్సెషన్' అనే టైటిల్ ఎందుకు పెట్టాడో అనేది నాకు తర్వాత అర్థమైంది. అబ్సెషన్ అంటే వ్యామోహం, లేకపోతే ఒకరి మీద ఉండే పిచ్చి ప్రేమ అనే అర్థం వస్తుంది. నిక్కీ బియర్ మీద ఉండే వ్యామోహంతో తనకి తెలియకుండానే రకరకాల పనులు చేస్తూ ఉంటుంది. మూవీ విషయానికొస్తే ఒక్కో సీన్ క్లైమాక్స్‌లా ఉంది అంటారు చూడండి, అలా ఉంది. లీడ్ యాక్టర్స్‌గా చేసిన నిక్కీ అండ్ బేర్ పెర్ఫార్మన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ప్రతి సీన్‌లో వాళ్ళిచ్చే ఎక్స్‌ప్రెషన్స్, వాళ్ళ దగ్గర ఉండే బాండింగ్ అండ్ ఎమోషనల్ సీన్సే ఈ సినిమాని చాలా హైలైట్‌గా నిలబెట్టాయి. మూవీ చూసాక ఈ మూవీ డైరెక్టర్ ఎవరని సెర్చ్ చేస్తే, ఈ డైరెక్టర్ ఇంతకుముందు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడంట. ఒక యూట్యూబ్ డైరెక్టర్ ఈ రేంజ్ కంటెంట్ ఇచ్చారంటే మామూలు విషయం గాదు. ప్రతి సీన్‌లో ఏం జరుగుతుందా అనే ఆ మూమెంట్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉంటాం. ముందుగా చెప్పినట్లు ఇది ఒక హర్రర్ మూవీ అయితే అస్సలు గాదు. ఇందులో ఎలాంటి జంప్ స్కేర్స్ ఉండవు. బట్ ప్రతి సీన్‌లో మనం ఏం జరుగుతుందా అని భయపడుతూనే ఉంటాం. అలా చూపించాడు డైరెక్టర్ దీన్ని. ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా థియేటర్‌లో చూస్తే మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ 'అబ్సెషన్' మూవీ రివ్యూ. మీరు కనుక మూవీ చూసినట్లయితే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ మరెన్నో కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.